ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ సంవత్సరం వచ్చిన మధ్యంతర బడ్జెట్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశంతో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశంతో ప్రధానమంత్రి కిసాన్ అనే ప్రోగ్రామ్ని ఒక ముఖ్య భాగంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనిలో మొదటిది ప్రతి ఏడాదికి వార్షికంగా 75,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతాయని ఒక అంచనా. 75,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతాయని అంచనా. దీనిలో భాగంగా నిన్న ప్రధానమంత్రి గారు గోరఖ్పూర్లో మొదటి విడతగా 1 కోటి మంది ఉపాంత మరియు సన్నకారు రైతులు 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి పూర్తిగా 6,000 రూపాయలు 3 విడతలుగా 2,000 రూపాయల విడుదలలో భాగంగా మొదటి ఇన్స్టాల్మెంట్ను నిన్న గోరఖ్పూర్లో ఇవ్వటం జరిగింది. అయితే దీనిలో కౌలు రైతులకు భాగస్వామ్యం లేదని చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ప్రకారం అంచనాల్లో 12 కోట్ల రైతులు భారతదేశంలో ఉపాంతర సన్నకారు రైతులకు లాభం జరిగే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నారు. ఇలాంటి పథకాలు ఈపాటికే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణలో రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి 10,000 రూపాయలు రైతులకు ఇస్తుంది. రైతు బంధు పథకంలో కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఎంతమంది పేర్ల మీద ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఈ సహాయం అందిస్తారనమాట. అయితే ప్రధానమంత్రి కిసాన్ కింద 2 హెక్టేర్ల లోపు భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే. కానీ తెలంగాణలో రైతు బంధు పథకంలో పరిమితులు లేకుండా ఎంత భూమి ఉన్నా సరే ఇది ఇచ్చే అవకాశం ఉంది. మరియు ఇది కుటుంబంలో ఎంతమందికైనా ఇస్తున్నారు. ఇదే తరహాలో ఒరిస్సాలో కాళియా అనే ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్టార్ట్ అవబోతుంది అన్నదాత సుఖీభవ అని. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పిఎం కిసాన్లో అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ని మెర్జ్ చేయాలని కూడా ఆలోచనలో ఉందన్నమాట. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కౌలు రైతులను కూడా కలిపే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే ఈ రైతు బంధులో కానీ లేకపోతే పిఎం కిసాన్లో కానీ రెండింటిలో కూడా కౌలు రైతులు లేరు. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా కష్టాలు కడగళ్ళు అనేది ఎక్కువ కౌలు రైతులకే ఉంటాయి. కాబట్టి భారతదేశ పంటలు వర్షాధారం కాబట్టి కౌలు రైతులను కూడా దీనిలో కలపాలి అని చెప్పి చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. పిఎం కిసాన్ ప్రాజెక్టు వల్ల రైతులకి 6,000 రూపాయల లబ్ధి పక్కన పెట్టి రైతులకి భారతదేశంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా రుణాలు, వ్యవసాయ రుణాలు, పంట రుణాల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.